అబ్రకదబ్రా ఆంబుష్ ఇది కూటమి మేనిఫెస్టో స్పెషల్. అందులో పన్నులు పెంచరు, విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తారు, ధరలు తగ్గిస్తారు. అదే సమయంలో సంక్షేమ పథకాలు ఇప్పుడు చంద్రబాబు కంటే ఎక్కువ ఇస్తారు. ఎలా అంటే అది సాధ్యమే అని చెప్తున్నారు. ఎలా అనేది అడగద్దు, చంద్రబాబు అనుభవాన్ని చూసి నేర్చుకోండి అని ఆటోమేటిక్గా చెప్తున్నారు. జనం నమ్మట్లేదు కాబట్టి నమ్మించడం కోసం తాజాగా యనమల రామకృష్ణుని రంగంలోకి దించారు. మాజీ ఆర్థిక మంత్రి గారు కాబట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులతో సహా అన్ని బేరీజు వేసుకునే కూటమి తన మేనిఫెస్టోని ఖరారు చేసిందని ఆయన తాజాగా ప్రకటించారనమాట. దుబారాని జగన్మోహన్ రెడ్డి తరహా దోపిడీని దుబారాన్ని అరికడితే వేల కోట్ల రూపాయలు ఆదా అవుతాయని ఆయన వ్యాఖ్యానించారు. ఎట్లాగా ఆయన దుబారా అంటే వాలంటీర్లకు ఇచ్చేది లేకపోతే ప్రజలకు సంక్షేమ పథకాలు, మరి అంతకంటే ఎక్కువ ఇస్తే దుబారా కాకుండా ఇది దుబారా అవుతుందా, అది దుబారా అవుతుందా, అది అర్థం కావట్లేదు. ఇంకేం దుబారా చేస్తున్నాడు? లేదు, ఆయన హెలికాప్టర్లో దిగుతున్నాడు. రేపు చంద్రబాబు నాయుడు ఏమైనా సైకిల్ మీదనూ లేకపోతే ఎయిర్ బస్సులో దిగుతాడు, దానికి అయ్యే ఖర్చు ఎంత ఉంటుందని దుబారా అనే పదానికి అర్థం లేదు ఇక్కడ. పోనీ చంద్రబాబు నాయుడు ఇంకా మీటింగులు ఈ మీటింగులు అని చెప్పి ఈవెంట్ మేనేజ్మెంట్లు చేస్తాడు, అది దుబారా అంటారు. అంతేగాని ఇక్కడ జగన్ అయితే ఇంట్లో నుంచినే బయటికి రాడు, పరదాలను పక్కన మనమే తిడతాం కదా, ఇంకా దుబారా ఎక్కడవుతుంది? ఏ విందులు వినోదాలు జగన్ అయితే పెట్టడు, చంద్రబాబు పెడతా వచ్చారు. మరి ఏది దుబారా అవుతుందో అర్థం కాలేదు ఇక్కడ. మరి ఆయన చెప్పిన పదాలకు అర్థం ఏంటన్నది అర్థం కాలేదు. లేకపోతే రాష్ట్రాన్ని వినాశనం నుంచి అభివృద్ధి దిశగా తీసుకెళ్లే ప్రయత్నాన్ని మేనిఫెస్టో ద్వారా చేశాం. అన్ని రంగాలు అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యం ఇచ్చాం. రాష్ట్రంలోని సహజ వనరులు దోచుకుని జేబులు నింపుకోవడానికి జగన్ ప్రయత్నించారు తప్ప ఖజానాకు ఆదాయం పెంచాలని ప్రజలు ఉపయోగపడాలని కోరుకోలేదు. ఖనిజాలంటే సహజ వనరులు అంటే ఏంటి? ఇసుక ఇక్కడ ఫ్రీగా ఇస్తామంటున్నారు. మరి ఫ్రీగా ఇచ్చాక ఇంకా ఇక్కడ జగన్ ఒక 750 కోట్లు సంపాదించాడు దాని మీద ఏడాదికి. ఇక్కడ అది ఫ్రీగా ఇస్తానంటూ మరి ఇంకా దాంట్లో దోపిడీ అరిగట్టేది. పోనీ గనులు చంద్రబాబు టైంలోని గనుల్లో సంపాదించింది ఇప్పుడు ఎక్కడి నుంచి సంపాదిస్తారు? ఇంతకుముందు కూడా రాష్ట్ర విభజన టైంలో కూడా ఇదే మొక్క చెప్పారు. ఎట్లా ఇస్తారు రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ అంటే ఖచ్చితంగా గనులు బోల్డ్ అంత ఉన్నాయి, ఎర్రచందనం ఉందా ఎమ్ముకున్న జాలు బోల్డ్ అంత వచ్చేస్తాయని చెప్పి పత్రికల్లో రాయించారు, నమ్మించారు, మాట్లాడారు. ఇప్పుడు అదే తరహాలో యనమల చేత చెప్పిస్తున్నారు అన్నమాట.